హాయ్. హాయ్. హలో. హలో. ఎలాంటి సమయాల్లో అబ్బాయిలు ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటారు? ముద్ద ఫ్రెండ్షిప్ బాగా ఎక్కువైనప్పుడు, తాగినప్పుడు. ఎప్పుడైనా పెట్టారా మీరు? పెట్టుకోవాలా బహుశా రాలా. తాగినప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ వీడియో బయటకు వచ్చింది తెలుసా? వచ్చింది. అది మీవేనా? మాది కాదు. మరి అవి తెలిసి కూడా ఎట్లా తాగుతున్నారు ఫ్రెండ్స్ తో? తాగేటోళ్ళం కాదు మేము. ఇప్పుడు తాగినప్పుడు అన్నారు, మరి తాగే అలవాట్లేదు అన్నారు. నేను మోనార్కిని, నన్ను మోసం చేయలేరు. అవేర్నెస్ తెలుగులో ఏమంటారు? అవగాహన. మైండ్ బ్లోయింగ్. మ్యాథమెటిక్స్ కనిపెట్టింది గురువు గారు ఎవరు? శాస్త్రవేత్త కాదు. ఆర్యభట్ట. yes రైట్ ఆన్సర్. ఆయన పేరులో ఒక సినిమా హీరోయిన్ పేరు ఉంది, ఏంటది? ఆచార్య. కాదు. ఆర్యభట్ట పైన బట్ట అంటే ఆలియా భట్. బట్ట ఆ బట్ట ఆలియా భట్ చూసారా? సరే, దమ్ము కానీ దమ్ము ఏంటి? దమ్ము సినిమా ఎన్టీఆర్. ఇద్దరు హీరోయిన్లు, ఇద్దరు చిన్నదో వైపు పెద్ద. ఏం కాదు. దమ్ము కానీ దమ్ము ఏంటి? టాటర్ దమ్ము. థియేటర్ దమ్ము. థియేటర్ దమ్ము అంటే రికార్డింగ్ డాన్సులకు వెళ్ళారు ఎప్పుడైనా? అబ్బాయిలు రికార్డింగ్ డాన్సులకు వెళ్ళేది ఎందుకు? చూడండి. అవునా? నిజమా? చూడటానికి. ఏ ఫోన్ లో చూస్తావు అయ్యారు? లైవ్ గా చూసి ఏం చేస్తావు? తరుస్తావా? ఆనందం. मस्त शेड्स होणार नीला अप्पा कमला हसन ఆనందం, నేత్రానందం. నేత్రానందం. రికార్డింగ్ డాన్స్ 3 గంటలు జరిగితే మీరు అక్కడ ఎంతసేపు వరకుంటారు? 4 గంటలు. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. ఎందుకు? 1 గంట ముందే వెళ్తాం కదా. అంటే రికార్డింగ్ డాన్స్ లో ఏముంటది అసలు? ఎందుకు? ఇప్పుడు మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. చెప్పకూడదా? ఆ హీరో ఎవరు చెప్పకూడదా? హీరోనేగా. ప్రొఫైల్ కూడా. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన మూవీ రిలీజ్ అవుతుంది, దానికి వెళ్తారా? రికార్డింగ్ డాన్స్ లో సౌత్ కాదు, ముంబై అమ్మాయిలు వచ్చారు, దానికి వెళ్తారా? అమ్మాయి కోసం పొద్దున దూరం ట్రావెల్ చేయలేను. అక్కడ కాదు, వాళ్ళ దగ్గరికి వచ్చారు రికార్డింగ్ డాన్స్. నా దగ్గరకు వచ్చారని నేను వెళ్తా. మా కోసం వచ్చారు కదా. అంటే పొద్దున సినిమా చూసి నైట్ అటు వెళ్తాడు. సరే, మరి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి వెళ్తారా? చెప్పకుండా వెళ్తాం. మీరే అప్పుడే రికార్డింగ్ డాన్స్ లో ఏ ఏ అన్నప్పుడు పక్కనే మీ చుట్టాలు ఎవరైనా ఉంటే? చుట్టాలు ఉండరు కదా. పేరెంట్స్ గానీ ఎవరైనా ఉండరు కదా. ఉంటే మేము వెళ్ళాం కదా. మీలాగా కకృతి పడే ఎవరైనా వస్తే ఎంజాయ్ చేయడానికే కదా వచ్చింది. ఎంకరేజ్ చేస్తారు ఆయన క్లబ్ క్యాబ్స్. సరే, అమ్మాయిలు ట్రెడిషనల్ గా ఉంటే బాగుంటారా, పద్ధతిగా ఉంటే బాగుంటారా, అదే మోడర్న్ గా ఉంటే బాగుంటారా? అమ్మాయి లాగా ఉంటే బాగుంటారు. అంతేగా. అమ్మాయిలా ఉన్నారంటే అర్థం ఏంటి? అది నీకే తెలియాలి, మాకు అలా తెలుసు. దాని ప్రతి పదార్థం ఏంటి? పద్ధతిగా. సరే, మీ గర్ల్ ఫ్రెండ్స్ కి బాయ్ బెస్ట్ ఉంటే ఓకేనా? మా గర్ల్ ఫ్రెండ్స్ లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు, క్యాన్సల్ ఈ క్వశ్చన్. లేరు. గర్ల్ ఫ్రెండ్ లేదు, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. లేరు. సరే, ఒక్కసారి మీ ఫోన్ ఇస్తే ఇన్స్టాగ్రామ్ చూస్తా ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు ఉన్నాయి. రీల్స్ ఉంటాయి మరి. రీల్సా? అబ్బాయిలు గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎక్కువగా ఏం షేర్ చేసుకుంటారు వాట్సాప్ లో కానీ ఇన్స్టాలో? మీమ్స్, రీల్స్. అదే వేరే అమ్మాయి చేసే డాన్సులు మేము చేసుకోం. జస్ట్ జావా కోడ్, HTML, బాక్స్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. ఇక్కడ ఉన్న కోచింగ్ సెంటర్ పేర్లు కాదు నేను అడిగింది. మీరు ఏం షేర్ చేసుకుంటారు? ఐటీ ప్రొఫెషనల్. ఐటీ ప్రొఫెషనల్. ప్రొఫెషనల్స్ తెలుగులో ఏమంటారు? వృత్తిదారులు. నో, మేము ఇంగ్లీష్ కాదు, కోడింగ్ లాంగ్వేజ్. సరే చెప్పండి అబ్బా, ప్రొఫెషనల్స్ తెలుగులో ఏమంటారు? మెచ్యూర్గా బిహేవ్ చేయమని. సార్ దేర్ ఈస్ ఎ ప్రాబ్లం. మెచ్యూర్గా బిహేవ్ చేయమని. అంతే కదా. సరే, మెచ్యూర్ని తెలుగులో ఏమంటారు? రాదు. తెలుగు రాదు. సరే, 12 లైన్స్ ఎంత? 12 9 81. అయ్యా, నీ ఫోన్ పే బ్యాలెన్స్ కాదు. 12 లైన్స్ ఎంత? 108.
108. కపుల్స్ మీరు సింగిల్స్ అన్నారు కదా, కపుల్స్ ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? పాపం పెళ్లి చాలా చేసుకోకూడదు struggle అనిపిస్తుంది. అనిపిస్తుంది. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. పెళ్లి చేసుకోకూడదు అనిపిస్తుంది మీకు? అంతే సేమ్. మీకు? ఈ గల్లీలలో తిరగడం కన్నా ఇంటికి వెళ్ళింది బెటర్ అనిపిస్తుంది. ఫస్ట్ కాదు, రేపు మీ ఫ్యూచర్ పెళ్లి చూపుల్లో అమ్మాయి అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ కూకట్పల్లి కేపీహెచ్బి హాస్టల్స్ దగ్గర ఉండే అమ్మాయి చేసుకుంటారా? ఒక 5 years ఉంది అక్కడ హాస్టల్స్ లోనే ఉంది. తప్పేం తప్పు చేసుకుంటారా? ఇందాక చాలా మంది అబ్బాయిలు ఇక్కడ ఏరియాలో ఉన్న అమ్మాయిని చేసుకోము ఎందుకంటే చాలా అప్డేటెడ్ గా ఉంటారని. మీరు చేసుకుంటారా? ఎక్కడున్నా అంత అప్డేటెడ్. ఎక్కడైనా 5G నడుస్తుంది కాబట్టి 2G కోసం ఇప్పుడు నెక్స్ట్ 6G జనరేషన్ నడుస్తుంది. 5Gకి 6Gకి తేడా ఏంటి? అంటే 1GB డిఫరెంట్. ఫాస్టర్ ఆహా, లవ్ లో అమ్మాయిలు కావాలని ఇంప్రెస్ చేసి అబ్బాయిని పడేస్తారా, లేకపోతే అబ్బాయిలే కావాలని కకృతితో పడతారా? కాదు, అమ్మాయిలకి డబ్బులు అవసరం కాబట్టి అబ్బాయిని పడేస్తారు. మరి అమ్మాయిలు కూడా అట్లానే అనుకోవచ్చుగా? అలా అనుకోరుగా. నేను అనుకుంటా. అనుకోవచ్చు, అలాంటి అమ్మాయిలు కూడా ఉండొచ్చు తప్పలేదుగా. అంటే వాళ్ళు 5% ఉంటారు. వాళ్ళు 5%. మీరు బస్ ఎక్కారబ్బా, ఆ బస్సులో కావాలని కాదు సడన్ బ్రేక్ అయ్యాని మీ మీద ఒక అమ్మాయి పడింది, అప్పుడు ఏం చేస్తారు? అబ్బా ఇంకోసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్ సరే మళ్ళీ పడింది, 2 సార్లు పడింది, అప్పుడే తిరిగి యాక్ట్ చేసుకుంటారు. రూమ్కి వెళ్ళి ఆనందం అంటే కాదు. సరే ఇదంతా కాదు, అదే మీరు ఒక అమ్మాయి మీద సడన్ బ్రేక్ అయ్యాని 2 సార్లు పడ్డారు. ఆమె కొట్టేస్తుంది. కొట్టదు, ఇప్పుడు ఏవిడి కొడుతుంది 5G ఇది. కొట్టట్లా. వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు, ఇంకోసారి పడితే బాగుండదు లోపల. సరే, అమ్మాయికి ఆంటీకి డిఫరెన్స్ ఏంటి? బూత్ కాదు, ఇదో బూత్ కాదు, 18+ కూడా కాదు, మంచిది. మ్యారీడ్ అన్మ్యారీడ్. ఏజ్ డిఫరెన్స్. వాళ్ళ పిల్లల్ని కంటారు, వీడు కంటారు. ఏమో కనకుండా ఎడబెట్టారు, ఎవరు తెలుసు? అంటే వాళ్ళు పెద్దగా ఉంటారు, వీళ్ళు చిన్నగా ఉంటారు. నాట్ దట్ ఎక్స్పీరియన్స్. ఈడొకడు తెంగరదవ కాదు, పాయింట్. కాదు. అమ్మాయి అంటే తెలుగు వర్డ్, ఆంటీ అంటే ఇంగ్లీష్ వర్డ్. మ్యాథమెటిక్స్ లో ఒక అమ్మాయి పేరు ఉంది, ఏం పేరు? తెలుగు రాయొచ్చు. ఆంటీ తెలుగులో రాయొచ్చు కానీ ఇంగ్లీష్లో మాత్రం ఆంటీ అని. సరే, ఆంటీ తెలుగులో ఏమంటారు? ఆంటీ. అత్తయ్య. ఆంటేనే అత్త అంటారు. యాంట్ అది. ఇప్పుడు మీరు ఆంటీ అంటున్నారు, యాంటీ అంటున్నారు, చెప్పండి. యాంటీబయాటిక్స్ అంటున్నా. యాంటీబయాటిక్స్ అంటే మీనింగ్ ఏంటి? యాంటీబయాటిక్స్ కాదు, ఆంటీ బయటికి వెళ్ళిందని అర్థం. ఏం మాట్లాడతాడు నువ్వు? వీళ్ళంతా కాదు, నిజంగా ఆంటీ బయటికి వెళ్ళిందని అర్థం, యాంటీబయాటిక్. సరే, మ్యాథమెటిక్స్ లో ఒక అమ్మాయి పేరు ఉంది. మ్యాథమెటిక్స్. యాక్చువల్లీ నేను మ్యాథ్స్లో వీక్, నన్ను అడగమా. ఓకే అర్థమైంది. ఈ వీకా లాస్ట్ వీకా? లాస్ట్ వీకే. నెక్స్ట్ వీక్ మో. నేను ఈ వీక్ లో. సరే చెప్పండి, మ్యాథమెటిక్స్ లో ఒక అమ్మాయి పేరు ఉంది. క్లూ ఇస్తారా? హెచ్తో వస్తుంది, ఇంతకన్నా క్లూ ఏముండదబ్బా. సమాజంలో ఇంత హర్షితనా? మేత అంటే మేత వేయడం కాదయ్యా, మేత అంట. డాన్స్ అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎందుకు బాగా చేస్తారు? తమన్ ఫాలోవర్స్ కోసం. తమన్నా ఎందుకు బాగా వేస్తారా? లేదు, మ్యాథమెటిక్స్ లేదు. మ్యాథమెటిక్స్ తమన్నా యాడుంది? నో ఐ డోంట్ అగ్రీ. హేమ అని ఉంటది, హేమ. చప్పట్లు లైక్ బొబ్బట్లు. థ్యాంక్ యూ.